2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. What is your opinion on the present education system, sir? అంటే మొత్తం గ్లోబల్గా తీసుకొచ్చిన బ్రాడ్ టాపిక్ అమ్మాయిది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇన్ జనరల్గా ఇండియాలో అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా సందర్భాల్లో అంటే నేను మీడియా పూర్వకంగా కానీ లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ కింద మాట్లాడడం ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్ఫార్చునేట్గా ఇండియాలో ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ కింద చూస్తాను నేను. ఎందుకంటే 100 మంది చదువుకున్నప్పుడు 4-5 మాత్రమే బయటకు ఎక్సెల్ అవ్వగలుగుతున్నారు, మిగిలినటువంటి వ్యక్తులు ఎక్సెల్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి నేను ఓవరాల్గా ఫెయిల్యూర్ సిస్టమ్ కింద చూస్తున్నాను. ఫెయిల్యూర్ సిస్టమ్ కింద ఎందుకు నేను చూస్తున్నాను అంటే, ఒకటి మనకి ఆల్మోస్ట్ 45,000 కాలేజీలు ఉన్నాయి. చిన్న నెంబర్ కాదు కదా, చాలా పెద్దది. అది ఒక ఆల్మోస్ట్ మీకు 4 ఒకట్లు అంటారు, అంటే 1111 యూనివర్సిటీస్ రఫ్గా. అంటే ఇన్ని యూనివర్సిటీసు, పబ్లిక్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు, స్కూల్స్ చూస్తే 15 లక్షల స్కూల్స్, కాలేజీలు 42,000, దగ్గర 1100 పైనే యూనివర్సిటీస్. ఇంత సెటప్ మన భారతదేశానికి అవసరం అంటే అవసరం, ఎందుకంటే మన పాపులేషన్ కూడా మన 140 కోట్లు ఉన్నాం కాబట్టి. కానీ ఇంత సిస్టంలో క్వాలిటీ అన్న పాయింట్ని మనం మర్చిపోయాం. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎన్ని స్కూల్స్ పెరగాలి, ఎన్ని స్కూల్స్ పెంచాం, స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చామా లేదా, డబ్బులు ఇచ్చామా లేదా. పొలిటీషియన్స్ కూడా అదే అడుగుతూ ఉంటారు, ఏమన్నా మాకు డబ్బులు ఇచ్చారా, ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది. క్వాలిటీ అన్న పదాన్ని మనం కరెక్ట్గా పట్టించుకోకపోవడం వల్ల ఇంతమంది చదివినప్పుడు ఎన్ని కోట్లలో చదువుతున్నట్టు ఆల్మోస్ట్ 2.5 కోట్ల మంది వరకు మీరు చదువుతున్నటువంటి ఈ సందర్భంలో 10th క్లాస్ రఫ్గా చూసినట్లయితే ఇందులో చాలామంది విద్యార్థులు బయటికి స్కిల్ లేకుండా వస్తున్నారు. మరి స్కిల్ లేకుండా ఇంతమంది రావడం వల్ల వాళ్ళు అన్రెస్ట్లోకి వెళ్తారు, రకరకాలుగా బతకాలి కాబట్టి రకరకాల దారులను ఎత్తుక్కుంటారు, క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ సరైనటువంటి అవకాశాలు లేకపోవడం, వేరే దేశం వెళ్తే వీళ్ళు స్కిల్స్ పనికి రాకపోవడం. బట్ కాకపోతే ఒకటి అనుకోవచ్చు, సార్ అదేంటి సరే నిజంగా స్కిల్తో బయటకు వచ్చినందుకు మాత్రం జాబులు ఉంటాయా, అంతే కదా, అది కూడా అనిపిస్తుంది. అది జనరల్గా కాదు. ఒకవేళ స్కిల్తో వచ్చితే జాబ్ లేకపోతే అది ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వచ్చు, ఒక కొత్త ఐడియాతో ఇన్నోవేటివ్గా ఏదైనా చేయొచ్చు, అవసరం పక్క దేశం వెళ్ళి ఇంకో దేశం వెళ్ళి బతకచ్చు కదా. ఓకే, ఇండియాలో ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, వేరే చోటుకి వెళ్ళి బతకడానికి కూడా అవకాశం ఉంది కదా స్కిల్ ఉన్నప్పుడు. అందువల్ల ఏంటంటే మొత్తం గ్లోబల్గా ఓవరాల్గా చూద్దాం మనం దాన్ని. ఇండియా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ఉన్నటువంటి ఈ భూమి మీద డెఫినెట్గా స్కిల్ అంటూ ఉంటే ఏదో ఒక చోట, అది ప్రైవేట్ సెక్టరా, గవర్నమెంట్ సెక్టరా, లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్పా, లేకపోతే వేరే దేశం అన్నది కాదు, కానీ ఎక్కడో ఒక చోట డెఫినెట్గా ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే 100 మందిని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి, అఫ్కోర్స్ మిగతా చోట కూడా అలాగే ఉంటుంది, చాలా వరకు ఒకే పాఠం చెప్తాడు మాస్టర్. వీడికి స్పీడ్ ఎక్కువ అవ్వచ్చు, స్పీడ్ తక్కువ అవ్వచ్చు, అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఇలా రకరకాల సిస్టమ్ ఉంది. అది మనకు ఓల్డ్గా ఉన్నటువంటి ట్రెడిషనల్గానే సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాము. ప్లస్ మనకు నచ్చకపోయినా కూడా ఆ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నీకు బాగా ఇష్టమైనంత మాత్రాన దానికి డోస్ ఎక్కువ ఇవ్వరు వాళ్ళు. నీకు డోస్ ఎక్కువ ఇస్తే తీసుకోగలవు, బట్ ఇవ్వాలి కదా, ఆ డిజైన్ చేసిన సిస్టంలోకి ఇవ్వగలగాలి. అలాంటి సిస్టమ్ మనకు లేదు. బట్ క్వాలిటీ అన్నది పక్కన పెట్టి క్వాంటిటీ మీద మనం ఎక్కువ ఫోకస్ ఉన్నాం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఉదాహరణకి 1,10,000 సీట్లు చేశారు. ఒకప్పుడు 2014 ముందు మన బీజేపీ గవర్నమెంట్ రాకముందు 40,000, 50,000 కూడా లేవు. అంటే 7-8 ఏళ్లలో డబల్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి, అంటే సరైన కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండదు. మెడికల్ కాలేజ్ అడ్మిషన్ ఇచ్చేస్తారు, అతనికి కాలేజీ శాంక్షన్ చేస్తాడు, ఐఐఎం అంటాడు, ఐఐటి అంటాడు, బిల్డింగ్స్ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏముండదు. IIITస్కి అడ్మిషన్ చేసి 10 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. అదే వేరే దేశాల్లో మొత్తం ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అప్రూవల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా అయిన తర్వాత అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు. ఒకటి మనకు ఉన్నటువంటి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న టీచర్స్ని మానిటర్ చేసే మెకానిజం లేదు మనకి. రెగ్యులేటరీ బాడీస్ అంటారు వాటిని, అవి లేవు. అంటే అఫీషియల్గా పేపర్ మీద ఉంటే ఉండొచ్చు తప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో పాఠం చెప్తున్నారు, ఏదో మీ కాలేజీలో ఎవరో టీచర్ చెప్తున్నాడు, అతను PhD చదివినోడా లేదా అన్నది ఉండాలి కదా. ఒకటి PhD లేకుండా వచ్చి ఎలా చెప్పగలుగుతాడు? అకాడమిక్స్ అంటే టీచింగ్ సరైన క్వాలిఫికేషన్స్ యూజీసీ నామ్స్ ఉన్నాయి. యూజీసీ ఏం చేస్తుంది, ఎక్కువ మంది మాకు లేరు PhD వాళ్ళు, దొరకట్లేదు, కాలేజీలు ఎక్కువైపోయాయి కాబట్టి రిలాక్స్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ రిలాక్సేషన్లో మన రిజర్వేషన్స్ ఉంటాయి, రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి అందులో. అంటే ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేది ఇప్పుడు స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ మాస్టర్ పాఠం చెప్తున్నాడు, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, లేకపోతే ఎప్పుడు హాలిడేస్ ఇవ్వాలి, ఎప్పుడు చెప్పాలి, సిలబస్ ఏం చెప్తున్నాడు అనేది లేదు. అన్నిటికంటే ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్ తీసేశారు మనకి. 10th క్లాస్ వరకు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టకపోతే స్కూల్లోనే నువ్వే చదువుతావు, నీకే పేపర్ అడిస్తాడు, నువ్వే రాస్తావు, నీకే 99 వస్తే ఫస్ట్ వచ్చానంటావు. మళ్ళీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి చాలా బాగా చదువుతుందంటే చాలా స్కూల్లో ఫస్ట్ వచ్చింది. అసలు నువ్వు ఏం రాసేవని ఫస్ట్ వచ్చావు నువ్వు అసలు
ఇంకా అదే స్కూల్లో ఉంటున్నావు కదా నువ్వు, అదే స్కూల్లో ఫీజు కడుతున్నావు, వాళ్ళ పేపర్ ఇస్తున్నారు. అసలు పబ్లిక్ ఎగ్జామ్ కానీ ఒక స్క్రీనింగ్ మెకానిజం కానీ లేకపోతే ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అక్షరాలు రానివాడు 6వ తరగతిలో ఉన్నారు ఇప్పుడు. ఇంగ్లీష్లో పదాన్ని చదవలేనాడు 8వ తరగతిలో ఉన్నారు ఇండియాలో ఇప్పుడు. ఇలాంటి సందర్భంలో మీరు ప్రమోట్ చేసుకుంటా మీకు వెళ్ళిపోతే నాకు ఎన్రోల్మెంట్ కావాలి, ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలి, నాకు ఇప్పటికే నేను 80 మంది లిటరసీ పెరగాలి, లేదా 80% 85% టార్గెట్ పెట్టుకుని గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేకుండా నువ్వు ప్రమోట్ చేసుకుంటే వెళ్ళిపోతే మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఏది? క్వాలిటీ లేదు. క్వాలిటీ లేనప్పుడు మరి సిస్టమ్ ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు అమ్మాయి, 10th 12th చదువుకున్నావు ఉదాహరణకి, నీతో పాటు నువ్వు వెళ్తే కాలేజీకి వెళ్ళి స్కిల్ అని నేర్చుకుంటే బతుకుతావు, లేదంటే 12th మానేసి ఏదో పనికి పోతే బతుకుతావు. ఇప్పుడు నిన్ను దానికి పనికి రాకుండా చేసి దీనికి పనికి రాకుండా చేస్తే అలా ఎలా బతుకుతావు నువ్వు ఏదో రకంగా బతకాలి కదా. ఫస్ట్ నువ్వు మామూలు వదిలేస్తే ఏ షాపింగ్ మాల్లోనో లేకపోతే ఇంకో చోట ఏదో బతుకుతావు. మిమ్మల్ని అలా వదిలేయకుండా మళ్ళీ ఒక కాలేజీలో పాడేసి మళ్ళీ స్కిల్ రాకుండా లేజీగా తయారు చేసి ఏమీ లేకుండా బయటకు వదిలేస్తే వాడేమో పాప కింద పని చేయలేడు, పెద్ద పని రాదు. మరి అలాగ ఉంది అంటే సిస్టమ్ ఫెయిల్ అయినట్టే కదా. సో డెఫినెట్గా క్వాలిటీ అన్న పదాన్ని పొలిటీషియన్స్ కానీ మినిస్టర్స్ కానీ లేకపోతే చాలామంది ఈవెన్ నేను ఒక బ్యూరోక్రాట్ ఆఫీసర్గా చెప్తున్నాను, బ్యూరోక్రాట్స్ కానీ ఆ పదాన్ని మనం పక్కన పెట్టాం, మిగిలిన వాటి గురించి మాట్లాడుతున్నాం. ఏంటి కాలేజీలు లేవు కదా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని ఒకళ్ళు చెప్తాడు, ఒకళ్ళు వచ్చేమో మాకు గవర్నమెంట్ స్కూల్స్లోనేమో టాయిలెట్ లేవు ఒకటి చెప్తాడు, ఇంకొకళ్ళు వచ్చి ఇన్ని కాలేజీలు ఈ కోర్సులు పెట్టండి ఇంకా బాగుందని చెప్తారు, ఇంకొకళ్ళు చెప్తారు, ఇంకొకళ్ళు వచ్చి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఇంకోటి ఏదో చెప్తారు. ఇలా రకరకాలుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి డబ్బులు కేటాయించడానికి డిస్కస్ చేస్తున్నాం తప్ప అసలు క్వాలిటీ పరిస్థితి ఏంటి? అసలు గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని లక్షల మంది చదువుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది సెటిల్ అయ్యారు, ఆ లెక్కలు ఎవడన్నా తీయాలి కదా. అసలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివారు అమ్మాయి కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల మంది చదివారు 2-3 స్టేట్స్లో. వీళ్ళందరూ అడిగలేరు అసలు వీళ్ళు ఎక్కడైనా మంచి ప్రెస్టేజ్ కాలేజీలో సీట్లు వచ్చినాయా, లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయా, లేకపోతే ప్రైవేట్ దాంట్లో సెటిల్ అయ్యారా, ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? లేదు. ఉత్తి గవర్నమెంట్ ఏం చేస్తాడు, నోరు పెంచడానికి ఒరే నిరుద్యోగ భృతి ఓ 4,000 3,000 అడిగి పడేయడం, ఓ 40 ఏళ్ళు వచ్చినాయా. అసలు మనం అంటే వాళ్ళే చెప్పేస్తున్నా సీనియర్ సిటిజన్ అని. ఒకప్పుడు 60 ఏళ్ళు అని, 70 ఏళ్ళు పోయింది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 45కి 50కి వచ్చినట్టుంది సీనియర్ సిటిజన్ ఇచ్చి డబ్బులు ఇవ్వడం. సో నువ్వు స్కిల్ పెరిగేటట్టుగా కోర్సెస్ మంచిగా ఉంటాయి, డిజైన్ చేస్తారు. మళ్ళీ కోర్స్ బాగుంటుంది, సిలబస్ బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కొన్ని చోట్ల ఫ్యాకల్టీ కూడా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్యాకల్టీ బాగుంటారు ప్రైవేట్ స్కూల్స్ కంటే, ఎందుకంటే వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్ రాసి వస్తారు కదా. మానిటరింగ్ ఉండదు, ఇవన్నీ ఉంటాయి. క్వాలిటీని మానిటర్ చేసే సిస్టమ్ కానీ స్టూడెంట్స్ని మానిటర్ చేసే సిస్టమ్ కానీ లేదు, అందు గురించి ఫెయిల్ అయిపోయింది. సో దాన్ని ఓవరాల్గా డెఫినెట్గా దీన్ని రెక్టిఫై చేసి ముందుకెళ్ళాల్సిన. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరో గూగుల్ సీఈఓను మైక్రోసాఫ్ట్ సీఈఓను చూపించి ఇండియా అంతా గొప్పదే, ఇండియా వాళ్ళు ప్రపంచాన్ని వెళ్తున్నారంటే తప్పు. 150 కోట్లు 140 కోట్లు జనాభా ఉన్న దేశంలో ఓ 40 మంది పేర్లు చెప్పి 50 మంది పేర్లు చెప్పు 100 మంది పేర్లు చెప్పు దేశాన్ని వెళ్తున్నారని చెప్పి మనం మీడియాల్లోనూ యూట్యూబ్లోనూ మనం డప్పు కొట్టుకోవడం తప్ప అసలు ఇందులో 1 కోటి మంది బయటకు వచ్చారా, ఈ 1 కోటి మందిలో నీకు 1000 మందికి ఇది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగేవాడు ఎవడున్నాడు అసలు? ముందు అది కూడా అడగాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద దేశం కదమ్మా, చిన్న దేశం ఉంది శ్రీలంక. ఆ శ్రీలంక దేశంలోంచి క్రికెట్ ఆడే వాళ్ళు వచ్చి ఎవరైనా క్రికెట్ కప్పు కొట్టాడు వరల్డ్ కప్ గ్రేటే కదా. ఎందుకంటే అంత చిన్న దేశం నుంచి అంతమందిని తీయగలిగాడు. చిన్న దేశం కదా ఇది. కెన్యా ఉంది, ఏముంది దేశం అది? అంటే ఓవరాల్గా మన సైజ్ ఆఫ్ ది కంట్రీ కూడా చూడాలి, పాపులేషన్ చూడాలి, అన్ని రకాలుగా ఆలోచించి అప్పుడు దాన్ని బట్టి మనం చెప్పగలం. సో మనకున్న ఇంత యూత్ పవర్ని ఇలా లేజీగాను పనికిరాని వాళ్ళ కింద తయారు చేసి వదిలేయడం తప్ప వీళ్ళకి సరైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వట్లేదు. నిజంగా అన్ని కాలేజీలో క్వాలిటీ ఉంటే మనకి కర్మ లేదు కదా. మంచి కాలేజీకి వెళ్ళాలని కాంపిటీషన్ ఉండదు, పొద్దున 6 దాకా 10 దాకా చదవక్కర్లేదు. కాలేజీల్లోనేమో 100కి 2 కాలేజీలు మంచి పెడితే 2 కాలేజీలు కనీసం 100కి 50 కాలేజీలు మంచి కాలేజీలు ఉంటే అసలు ఈ స్ట్రెస్ ఈ తలనొప్పులు ఈ బాధలు ఉండవు కదా. పొద్దున 6 పోయి రాత్రి 10 చదవక్కర్లేదు కదా. 100కి 2 ఉన్నాయి కాలేజీలు, అందుగురించే కదా ఈ బాధలు. మరి కాంపిటీషన్ ఎందుకు ఇంత తక్కువ? ఈ 2 ఉన్నందుకే కదా. నిజంగా 50 కాలేజీలు ఉంటుంటే అసలు ఇంత బాధ ఎవడో బాధపడ్డ కదా. ఇప్పుడు నువ్వు బాధపడవు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏదో చదువుదామని భయం వేస్తుంది నీకు. ఓ బాబు ఇదేదో ఎగ్జామ్ అంట, ఇది రాస్తేనేమో మనకి సీట్లు చూస్తే 1000 ఉంటాయంట, 2 లక్షల మంది రాస్తారంట. గవర్నమెంట్ ఉద్యోగాలు 2.5 కోట్ల మంది రాస్తారు, 2.5 లక్షలు ఉంటాయి. ఓరు బాబోయ్ 100 మందికి ఒకటిగా వస్తుందంట. అసలు ఆ భయమే ముందు మనల్ని సగం చంపేస్తుంది కదా. అసలు ఈ పరిస్థితి రావడానికి రీజన్ ఏంటి? మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల కదా. డెఫినెట్గా దీన్ని అంటే నేను సెమీ ఫెయిల్యూర్ అని కూడా అన్నా, చాలా వరకు ఫెయిల్యూర్ కింద చెప్పాలి. కొంతమంది ఎక్సెల్ అవుతున్నంత మాత్రాన్ని అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మీకు 3 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లోడు ఎక్సెల్ బాగా సక్సెస్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పేరెంట్స్కి, అది ఆనందపడ్డ పేరెంట్. మిగిలిన 2 సక్సెస్ అవ్వలేదని బాధపడతాడు. నిజమైన పేరెంట్ ఏం చేస్తాడు చెప్పు? ఎవరైనా ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు ఎవరో పేరెంట్కి, ఒకడు బాగా సక్సెస్ అయిపోయాడు, ఒక 2 సక్సెస్ అవ్వలేకపోయారు.
చచ్చిపోయేదాకా తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు ఇద్దరు గురించి, అంతే తప్ప ఆడు సక్సెస్ అయ్యాడు అన్నది ఉండదు. దేశం మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే, ఒక ఫ్యామిలీ కింద చూసుకున్నట్లయితే, నువ్వు 100 మంది సక్సెస్ అయినటువంటిది చూపించుకుని, వాపుని ఏదో బలుపు కింద చూపించుకుని, మిగిలిన వేల మంది లక్షల మంది పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఆలోచిస్తే ఆ పొలిటీషియన్ కనీసం ఏడుపు రావాలి వీళ్ళకి. వాళ్ళు ఏమి ఏడవరు. ఇండియా ముందుకెళ్తుంది, లేకపోతే నేను సివిఓ, లేకపోతే అదయ్యాను, ఇది స్టార్ట్అప్ చేశాను, లేకపోతే నాకు యూనికార్న్ వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చినాయి చెప్తానికి ప్రయత్నం చేస్తారు తప్ప మనం ఓవరాల్గా చూడాలంటే, మొత్తం ఓవరాల్గా చూడాలమ్మా. అంటే ఎంతమంది బయటకు వస్తున్నారో ఎంతమందికి మనం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాం. మిగతా దేశాల్లో ఎంత వరస్ట్ పర్సంటేజ్. ఇప్పుడు చైనా ఉంది, చాలా స్కూల్ ఎడ్యుకేషన్ చాలా హైలీ సక్సెస్ఫుల్. అది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది స్టూడెంట్స్కి, 10th క్లాస్ లోపల ఉన్న స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ అందుతుంది అక్కడ. అలా మనం ఎందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం? డెఫినెట్గా మరి అది ఫెయిల్యూర్ కింద మనం చూడాలి. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా తప్పేమంది. ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ, ప్యాటర్న్ కానీ, మానిటరింగ్ మెకానిజం ఇవన్నీ కూడా ఇది పొలిటికల్గా మనకి ఇబ్బంది అవుతుంది, ఓట్లు వేయరేమో అనే ఉద్దేశంతో ఏది పడితే అది రిలాక్సేషన్ చేసుకుంటూ, ఎవడ పడితే అది డబ్బులు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా ఇది చాలా వరకు మంచిది కాదు. ఈ సొసైటీలో అన్రెస్ట్ రావడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని నాతో స్పెండ్ చేసినందుకు. నేను డెఫినెట్లీ ఇది మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తాను, అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.